భీమ్గల్ మున్సిపాలిటీ కేంద్రంలోని మెరిడియన్ ఫంక్షన్ హాల్లో భీమ్గల్ మండల మరియు పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, పెద్ద ఎత్తున హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు. ఇంకేం చేయలేము. ఫస్ట్ గవర్నమెంట్ రూపం ఇట్లుండదు, వేరే రూపం అవుతుంది. ఆ వేరే రూపం కాగానే ఇలా అన్ని కుర్చీలు కదులుతాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్లలో, ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎండిఓ ఆఫీస్లో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు కదా, ఇప్పుడు అవి కదులుతాయి కుర్చీలు. రెండు, మేము ఏదో అవుతాం, అధికారంలో ఉన్నాం కదా అని అనుకున్న వాళ్ళు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మన వాళ్ళు అవుతారు. ఇక ఇట్లా మూడో విషయం కూడా ఉన్నది. మళ్ళీ ఈ నియోజకవర్గంలో స్పెషల్ ఆఫర్ ఏంటంటే, పాపం పోయేటోళ్ళకు స్పెషల్ ఆఫరే. మరి దాంట్లో 4 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ఒక గ్రూప్ నాయకుడు తీసుకుపోయి కల్పిస్తాడు, ఇంకా 3 గ్రూపులు చూస్తున్నారు. అని ఈ చివరి దానికి ఏ గ్రూప్ ఉంటుందో తెలియదు. లాస్ట్కి ఎమ్మెల్యే సీట్ అప్పటికి ఎవరికి టికెట్ వస్తుందో, ఏం కాగలపోయిందో. మరి 3 గ్రూపులల్లో ఎవరికి టికెట్ వస్తుంది, నువ్వు ఎవరి దగ్గరకు పోతున్నావు? ఒక పాయింట్. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఎవరికి వస్తుంది? వాళ్ళ పార్టీలు ఇచ్చేటోళ్ళకి. 4 గ్రూపులే. అది అర్థం కాని సమస్య ఉంటుంది వాళ్ళకి. అర్థం పాపం ఏదో ఇప్పుడు అర్జెంటుగా పోలీసు వాళ్ళు వినాలి, ఎంఆర్ఓ వినాలి, ఎండిఓ వినాలి, కదా ఒకటే పెట్టుకున్నారు. కానీ మొత్తం 6 నెలల లోపల మొత్తం పోయినాయన్నీ అడియాసలు అయిపోయి, పంచలు అయిపోయి, మళ్ళీ మీకే ఫోన్ చేస్తారు. చూడండి, మన దోస్తులే ఉంటారు చాలామంది, దాంట్లో మీకే ఫోన్లు చేస్తారు. ఈ అమ్మాయి ఎంత పని చేస్తే ఆడు ఉంటే ఒక్కడే ఉండే ప్రశాంత్ రెడ్డి, కేసీఆర్, ఈ అమ్మాయి పాడు. కానీ ఇక్కడ నలుగురు పాడైనరు. ఒకటి ఇటు గుంజుతాడు, ఒకటి అటు గుంజుతాడు. నలుగురితో సంసారం చేయాలాడ. ఈడైతేనే ఉన్నా ఒక్కటితో సరిపోతుంది. ఇక కేసీఆర్ ఒక్కడే ఆడ మాత్రం చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళ బాధలు మామూలుగా ఉండవు. కాబట్టి ఇక పోయిన గాడికి పోయిరు. వాళ్ళ మీద జాలి ఉన్నది నాకు. మీరు మాత్రం నవరత్నాలు తిరిగా నాతో ఉన్నారు, పార్టీతో ఉన్నారు, కేసీఆర్ తోటి ఉన్నారు. మీ అందరికి కూడా మరొకసారి నా పాదాభివందనాలు తెలియజేస్తాను. ఇంత ఒక మండలంలో ఇంతమంది కమిటెడ్ కార్యకర్తలు అంటే మామూలు విషయం కాదు. ఏ పార్టీకి ఉండరు ఇట్లా. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కే ఉన్నారు ఇట్లా ఇంతమంది. ఎవరికన్నా ఒక 10 రూపాయల పెట్రోల్ పోయించినామా? ఎవరికన్నా ఒక్క 10 రూపాయలు? ఎవరిది వాళ్ళు మీరే బండ్లు కట్టుకొని పెట్రోల్ పోసుకొని అభిమానంతో మీరు వచ్చారు. మీరందరూ ఇంతమంది మనం ఉన్నాక మొన్న నాకు ఎంత వచ్చింది? 8,000 మెజారిటీ. మంది ఎక్కై పాడు కానీ మనకు తక్కువ వచ్చింది మెజారిటీ. మొన్న మంది ఎక్కై పాడై ఒక్కోడిదొకడు మన దాంట్లోనే పొడుచుకొని మనకు మెజారిటీ తగ్గింది. ఇప్పుడు చాలు, ఇదే మంది చాలు, ఫస్ట్ క్లాస్ ఉన్నాం. ఇప్పుడు నాకు 8,000 మెజారిటీ వచ్చింది కదా. భీమ్గల్ మండలం నుంచి బాజిరెడ్డి అన్నకు 16,000 మెజారిటీ రాకపోతే ఇక చూడురి, 100% 16,000 మెజారిటీ కంటే తక్కువ బాజిరెడ్డి అన్న మా మాట ఇస్తున్నాం మేము. ఈ భీమ్గల్ మండలంకి వెళ్ళి ఒక్క మండలంకి వెళ్ళి 16,000 మెజారిటీ ఇస్తాం మీకు. ఈ భీమ్గల్ మండలంలో మీ అందరి సపోర్ట్లతోటి బాజిరెడ్డి అన్నకు మనం మాట ఇద్దాం. మీరు అనుకుంటే కాంది లేదు, మీరు అనుకుంటే ఇంకా ఎక్కువ కావాలన్నా, మీరు అనుకుంటే ఒక 8,000 నాది, ఒక 8,000 కొడుకుది. మరి కావాలి కదా భీమ్గల్ మండలం కొడుకు, రావద్దా? ఒక 8,000 16,000 అందుకోసమే చెప్పిన నేను. ఇట్లా మీ అందరు తలుచుకుంటే కాందేది లేదు. ఇవాళ సూపర్ ఉన్నాం మనం. ఎట్లున్నామంటే మామూలుగా లేము. ఎవరిపై కాంగ్రెస్ క్యాండిడేట్ జీవన్ రెడ్డి ఎవరైనా గుర్తుపడతారా? ఎవరన్నా మాట్లాడి రైడా మీరు ఆయనతోటి
ఎవరైనా మన లగ్గంకి వచ్చిండా ఎప్పుడన్నా? మన ఇంట్లో ఏమన్నా సావు అయితే బాధ అయితే వచ్చిండా? ఏ ఊరికన్నా రూపాయి ఇచ్చిండా? మరి ఇక జీవన్ రెడ్డికి మనకి ఏం సంబంధం పోయి? చక్కగా మన ఇంటోడు తిరిగా బాజిరెడ్డి అని ఉన్నాడు, మన ఇంట్లో మంచికి చెడుకు వలుగుతాడు, అన్నిటికి వస్తాడు. పోలిక ఉన్నదా బాజిరెడ్డి అన్న జీవన్ రెడ్డి క్యాండిడేట్కి? ఉన్నదా పోలిక? ఎందుకు అటు దిక్కు అసలుకే ఎందుకు చూడాలి? ఇదే మాట దయచేసి మీరు ఊర్లలో చెప్పురు అందరికీ. ఇంతకుముందు బాజిరెడ్డి అన్నాడు చర్చ జరగాల అన్నాడు. ఇక చర్చ గిదాన్ననే జరగాల, పెద్ద పెద్ద మీటింగ్లు అవసరం లేదు. ఎవరు జీవన్ రెడ్డి ఎక్కడ ఆయన ఏం కథ? ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు తెలుసా? ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ అయినా మనకు ఎమ్మెల్సీగా ఉండి ఒక్కరోజన్నా మన ఊరికి రానాయన, ఒక్కరోజన్నా ఊరికి ₹1 ఇయ్యాయన, మన పెళ్ళిళ్ళకు మన సావులకు ఇంట్లో రానాయన, మనం ఎందుకు ఓటు వేయాలన్న చర్చ మన గ్రామాల్లో ఓటర్ల దగ్గర పెట్టాలా అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. క్యాండిడేట్ ఎవరు 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 బాగా ప్రసిద్ధి పొందిండు ఆయన, మొత్తం దేశమంతా ప్రసిద్ధి పొందిండు. దేంట్లోరా అంటే చెప్పిన మాట మోసం చేసేట్లా దేశంలోనే నంబర్ 1 ఆయన. చిన్న లేకుండా పెద్ద లేకుండా ఎవరినంటే అలాంటి ఇష్టం వచ్చినట్టు తిట్టుట్లా దేశంలోనే నంబర్ 1 ఆయన. అంత ప్రసిద్ధి చెందాడు. ఆయన కూడా అంతే. మన ఊర్లోకి వచ్చిండా ఏమన్నా? ఓ 10 లక్షలు ఇచ్చిండా? మరి ఎందుకు వేయాలి ఆయన ఓటు? సింపుల్ కదా. బాజిరెడ్డి అయినా మన పెళ్ళిళ్ళకి వచ్చే, మన ఇంట్లో బాధ అయితే వచ్చే, తన ఆర్మూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తిరగని ఊరు లేదు, తిరగని గల్లి లేదు, చెయ్యని పని లేదు. ఆయన మరి 5 ఏళ్ళు చూస్తామని తినని చూస్తే 5 ఏళ్ళు ఒక్కసారి గుర్తు చేయాలి అంతే. వాళ్ళకు 5 ఏళ్ళు బాజిరెడ్డి అనే ఎమ్మెల్యేగా ఉండే. మన బెజ్జోరకు వచ్చిండా బెజ్జోరకు అప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు బాజిరెడ్డి అని రాలేదా? మన పురాణపేటకి వచ్చిండా, మన పిప్రికి వచ్చిండా? మరి వచ్చేట్లా? మరి ఇప్పుడు ఉన్న 5 ఏళ్ళు అయినా రాకపోతే ఎట్లా? ఈ ఎంపీ రాడు కదా, వస్తేనే లేడు కదా, మరి ఆయనకి ఎందుకు కొట్టేయాలి మనం? ఇయ్యకో 2-3 మాట చెప్పిండు, పసుపోటు తెస్తా 5 రోజులలో అన్నాడు. 5 ఏళ్ళు అయింది, లేదు. మళ్ళీ ఏదో అన్నాడు, నేను ఉద్యోగాలు తెప్పిస్తా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వేలాది ఉద్యోగాలు ఇస్తా నేను పిల్లలకు అన్నాడు. ఒక్క ఉద్యోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 1,00,000 ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఒక్క ఇల్లు లేదు. ఎందుకైనా కోటేయాలి? మన ఊర్లోకి రానోడు, మనకు రూపాయి ఇయ్యనోడు, చెప్పిన మాట చెయ్యనోడు, ఈ అరవేందుకు మనం ఎందుకు వేయాలి ఓటు అన్న విషయం చర్చకు పెట్టాలి దయచేసి గ్రామాల్లో. కాబట్టి 2 క్యాండిడేట్లు పోలికనే లేదు బాజిరెడ్డి అన్నతోటి. చాలా ప్లస్ పాయింట్ మనకి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంది? మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. 3 నియోజకవర్గాల్లో మనం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాం. 3 నియోజకవర్గాల్లో. ఒక నియోజకవర్గం బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తనదేనా అంటే 4 మనం ఉన్నాం. ఆ 3 ఇద్దరు కలిపి పంచుకుంటారు. 4 మనం ఉన్నాం అంటే పక్కా 4 మెజార్టీ మనం తెస్తాం. తేవాలి, మనందరం తలుచుకుంటే వస్తుంది, మీరందరూ తలుచుకుంటే వస్తుంది. మిగతా 3 నియోజకవర్గాలు వాళ్ళు కొట్టుకుంటారు. ఇక మనమే ఉంటాం 1-2 2 3 వాళ్ళు కొట్టుకోవాలి. దగ్గర కూడా ఉండరు వాళ్ళు. కానీ మనం మనసు పెట్టి పనిచేయాలి దయచేసి. పోయినసారి ఎన్నికలకు లాపర్వం ఉంటాం, కొద్దిగా 10 ఏళ్ళు ఉంటాం కదా అని కొద్దిగా లాపర్వ అయింది. ఆ లాపర్వ ఫలితం ఏమొచ్చిందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనందరం గట్టిగా నిలబడి తినని బాజిరెడ్డి అని మంచిగా పనిచేసి గెలిపించుకుంటే, సురేష్ రెడ్డి సాబ్ ఉన్నాడు ఎంపీగా. ఇప్పుడు మనకు అది కూడా ఒక ప్లస్ పాయింట్. మనకు మొత్తం పార్లమెంట్ 7 కాన్ఫరెన్స్లో కూడా ప్లస్ పాయింట్. ఇప్పుడు తన ఎంపీగా ఇంకో ఎంపీగా బాజిరెడ్డి అని వచ్చిండు అనుకో, ఇక మన నియోజకవర్గానికి అయితే 3 ఉంటాం. 2 ఎంపీలు, నేను ఒకరిని ఎమ్మెల్యే. ఏందిగా కాని పని మనకు? ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు కూర్చేసుకొని కూర్చుంటాడు? ఏ మండల ఆఫీస్లో ఎవరు కూర్చేసుకొని కూర్చుంటాడు? ఏ ఒర్రని ఏ వాగుని ఎవడు పడతాడు? చూద్దాం. ఇక అప్పుడు చూద్దాం. కానీ మనం గట్టిగా పనిచేసి గెలిపియాలి.
ఎవ్వరేం వేయలేడు. దయచేసి ఇది మీరందరూ గమనించాలి. ఇంకొక ఏ గమ్మతున్నది, ఇక నన్ను చూసి కాదు మోడీకి వేయరు అని చెప్తున్నాడు ఆయన. నన్ను చూసేట ఆయన చూసేటని వాడేం తెలిసిపోయి నన్ను చూసి కాదు మోడీని చూసి వేయురి ఓటు అని అంటున్నారు. నేను అంటున్నా 543 సీట్లు లోక్సభ సీట్లు అంతే కదా సార్ సురేష్ రెడ్డి సార్ 542 543 సీట్లల్లా గిన గెలితే ఎంత ఓడితే ఎంత ఒక్క అరవింద్ ఒక్క నిజామాబాద్ 543 సీట్లలో అరవింద్ ఓడినా గెలిచినా ఆడ నరేంద్ర మోడీకి అయ్యేదేం లేదు, రాహుల్ గాంధీకి అయ్యేదేం లేదు, నా లాభం లేదు నష్టం లేదు. ఇక ఈ మాట మాట్లాడాలి మన ఊర్లల్లో. నరేంద్ర మోడీ 5 ఉంటే అవుతాడు, రాహుల్ గాంధీ 5 ఉంటే అవుతాడు. గీ నిజామాబాద్ గీ బోడగుండు ఈయన గెలితే ఎంత ఓడితే ఎంత, ఎవరికి సంబంధం? ఎవరికి సంబంధం లేదు, ఇద్దరికి సంబంధం లేదు. అందుకోసం మనం నిన్న ముంచిన మాయమాటలు చెప్పి మోసం చేసిన ఆయన్ని, మన ఊర్లలోకి రానాయన్ని, మనకు రూపాయి ఇయ్యనాయన్ని, ఈ ఎంపీ అరవింద్ని ఓడగొట్టాలి అన్న ప్రచారం మనం చెయ్యాలి ఊర్లలో. ఈయనతోటి ఏం పొరపడేది లేదు నరేంద్ర మోడీకి కానీ రాహుల్ గాంధీకి కానీ. 543 ఉన్నాయి, అలా ఏది ఉంటే మస్తున్నాయి. ఇంకా ఆట ఫుల్ గ్రౌండ్ ఉన్నది వాళ్ళకి, ఆ గ్రౌండ్లో తెలుసుకుంటారు ఆట నువ్వా నేనా అని చెప్పి. ఈయనను మాత్రం పొందబెట్టాలి, ఎందుకంటే మనల్ని మోసం చేసిండు కాబట్టి. అహంకార పూరితమైన వ్యవహారంతో, ప్రజలంటే లెక్కలేని వ్యవహారంతో, ఓట్లేసిన ప్రజలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యవహారంతో, పని చేయకున్నా సరే వాళ్ళే ఓట్లేస్తారు, గర్జుకు ఓట్లేస్తారు అనే అహంకారం ఇవాళ ఎంపీ అరవింద్కు ఉన్నది. కాబట్టి అహంకారాన్ని మనం దించాలి. పనితోటి సంబంధం లేకుండా మోడీ పేరు చెప్పి నన్ను గెలిపిర్రే, నాది కాదు మోడీ పేరు చెప్పి నన్ను గెలిపిర్రే అంటే ప్రజలకు నువ్వేం చేసినావో చెప్పవా? నీకు ఓటేసిన ప్రజలు అంత చులుకన్నా ఈ అహంకారపూరితమైన అరవింద్ని మనం ఓడగొట్టాలి. తప్పక మనకు సంబంధం లేని, మనం చూడని, మన దిక్కు పట్టించుకొని జీవన్ రెడ్డి కూడా మనకు పనికిరాడు, ఇక మనకు బాగారెడ్డి అనే వనికొస్తాడు అన్న మాట మనం ఊర్లలో చెప్పాలా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను.